రేవంత్ రెడ్డి పరిపాలన ఆయన వచ్చిన తర్వాత చేసిన పథకాలు కానీ, ఇచ్చిన హామీలు గాని ఎంతవరకైనాయండి? మాకైతే ఇప్పటి వరకు ఏది అందలేదు. ఉమ్. ఒక్క ఆయ- పథకం కూడా ఒక్క పథకం కూడా సన్న అందలేదు. బియ్యం గాని, బియ్యం ఒకటి సన్న బియ్యం ఒకటి ఇస్తున్నాడు అంతే. ఉమ్. మళ్ళీ ఉచిత కరెంట్ గాని, ఉచిత కరెంటు సన్న బియ్యం తప్ప ఈ గ్యాస్ సిలిండర్ కాడ కూడా 500 అన్ని అంటుండ్రు. అది కూడా ఉచిత బస్సు లేడీస్ కే ఉన్నది. ఉమ్. అది కూడా ఉంది కదా. మరి మరి మూడే పథకాలు. ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో గృహలక్ష్మి అని చెప్పేసి కొన్ని పథకాల కింద మనకి సర్వేలు చేసిండ్రు. మరి సర్వే ఎంతవరకు కరెక్ట్ గా జరిగిందా జరగలేదా అంటే మీరేం చెప్తారు? మాకైతే మేమేం చెప్పదలుచుకోలేదు. మాకైతే రాలేదు. ఇంకా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పథకాలే కాకుండా డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు కదా, 2047 వరకు వెయిట్ చేయండి, అప్పటికల్లా ఫ్యూచర్ సిటీ చేపిస్తా అని అంటుండు. మరి చేయగలిగే సత్తా ఉందంటారా రేవంత్ రెడ్డి? ఏమో మనకైతే తెలియదు అన్న. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? పరిపాలన ఉండగానే బాగుంది మా తెలంగాణ. ఎందుకు అట్లా? అన్ని బాగుండే. ఆయన ఉన్నప్పుడు పథకాలు ఏం లేకుండే కదా. లేకుండే గానీ అన్ని ఏదానికైనా అన్ని అనుకూలంగా ఉండేవి. ఆ, అంటే రైతు బంధు, రైతు బంధు, రైతు భరోసా. ఈయన రైతు బంధు ఇది వరకు లేదు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు చేస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేయలేదు మళ్ళీ. అంటే ఈ పరిపాలన మంచిగా లేదంటారు. లేదు, మాకైతే కేసీఆర్ నచ్చింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా, కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా? ఎక్కడ పోయినా ఇప్పుడు తెలంగాణలో అయితే ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా. తెలంగాణనే గెలుస్తుంది.